హాయ్ ఫ్రెండ్స్. సేమియా చేద్దామని అయితే ప్రొద్దున్నే పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. మొన్న తీసుకొచ్చి ఫ్రిడ్జ్లోనే పెడితే పగిలిపోయింది. అనవసరంగా ఒకటి హాఫ్ లీటర్ ప్యాకెట్ అయితే పగిలిపోయింది. అందుకే ఈసారి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ లాగా చేసి పెడదామని. కానీ అదేమో గడ్డగట్టిపోయింది. ఇట్లా గడ్డగడుతుందని అయితే అస్సలు అనుకోలే. పగిలిపోతాయో ఉంటాయో అని భయమేసింది. నేను పాల ప్యాకెట్ ఎలాగో ఇంట్లోనే ఉంది కదా అని ముందే సేమియా వేయించి పెట్టేశాను. పిల్లలకు కూడా చెప్పేశాను సేమియా చేసిస్తానని. పిల్లలేమో అడుగుతున్నారు, ఈ పాలు పగిలిపోతాయో ఉంటాయో అని అయితే మస్తు టెన్షన్ ఉండే. కానీ ఉన్నాయి, పగిలిపోలేదు. కానీ గడ్డగట్టి ఇలా పాలలాగా అవుతాయి అని అస్సలు అనుకోలే. గడ్డ చూడంగానే ఇది కూడా పగిలిపోయినట్టే అని అయితే అనుకున్నాను నేనైతే. కానీ బాగా వచ్చాయి పాలు, పగిలిపోతాయి అనుకున్నాను. పిల్లలకి ఇప్పుడే స్నానం చేపించి అయితే కూర్చుండబెట్టాను. సేమియా పెట్టేశాను. బాగుందనుకుంటానైతే తింటున్నారు. కానీ భయమైంది, ఏడడుగుతారో ఏమో అని. షాప్స్ కూడా మళ్ళీ దగ్గర లేకుండా